హాయ్ హలో అందరికి అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా సూపర్ గా ఉన్నాను. ఈ రోజు ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మనల్ని ఎవరైనా సరే మనం ఇష్టపడే వ్యక్తులు ఎక్కువగా ఎందుకు అవాయిడ్ చేస్తూ ఉంటారు, కారణాలు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. కారణాలు మాత్రమే కాదండి, మనల్ని అలా ఎవరైనా సరే అవాయిడ్ చేస్తూ ఉంటే అందులో నుంచి మనం ఎలా బయటపడాలి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, మనం నెక్స్ట్ వేయాల్సిన స్టెప్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకుందాం. చాలా మందికి కనెక్ట్ అవుతుందని ఆశపడుతున్నాను. అయితే కంటెంట్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ప్రతిరోజు వీడియో వేసినప్పుడు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని ఆన్ లో పెట్టుకున్నారంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మేము ఎప్పుడు వీడియో వేసినా సరే మీకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అయితే మనం ఎక్కువగా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటామో వాళ్ళు ఒక్కొక్కసారి మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారండి. ఎందుకు ఇలా చేస్తారు అని మనం ఆలోచించినప్పుడు పెద్దగా కారణాలు ఏమీ ఉండవు అనమాట. ఊరికూరికినే మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు, మనం ఏం తప్పు చేశాము, మన సైడ్ నుంచి ఏం తప్పు ఉంది, నిన్న కూడా బాగానే మాట్లాడారు, మొన్న కూడా బాగానే మాట్లాడారు, సడన్ గా ఈ రోజు మాత్రం ఎందుకు ఇలా అయిపోయారు అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారనమాట. దీనికి పెద్దగా కారణాలు ఏమీ ఉండవు. వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేస్తూ ఉంటారంటే మీ మీద కొద్దిగా అలుసు అభిప్రాయం అనేది ఉంటుందన్నమాట. ప్రతిరోజు మీరే ఫోన్ చేయటము, ప్రతిరోజు మీరే మాట్లాడటము, ప్రతిరోజు మీరే వాళ్ళ వెనకాల పడటం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి బాగా అలవాటైపోయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడికి పోతారులే, ఎప్పటికైనా మనతోనే కదా ఉంటారు అని చెప్పేసి మన మీద ఒక చిన్న అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. అట్లా ఉన్నప్పుడు వీళ్ళు సడన్ గా అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పింది పాయింట్ నెంబర్ 1 అండి. సెకండ్ వచ్చేసి వీళ్ళ లైఫ్ లోకి ఎవరైనా బెటర్ గా మనకన్నా ఎంటర్ అయినప్పుడు మనల్ని ఆటోమేటిక్ గా అవాయిడ్ చేస్తూ ఉంటారు. మనకన్నా బెటర్ క్వాలిటీస్ వాళ్ళలో ఏమైనా ఉన్నాయేమో, వాళ్ళు మనకి సెట్ అవుతారేమో అని చెప్పేసి అత్యుత్సాహానికి పోయి ఏదో చెప్తారు చూడండి, ఆకాశంలో ఉన్న నీళ్లను చూసుకొని చేతిలో ఉన్న బిందె నీళ్లు ఒబ్బేసుకున్నట్టుగా వీళ్ళు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. చేతిలో మీరు బంగారం లాంటి వ్యక్తి మీరున్నారు, మీ విలువ తెలుసుకోకుండా మీకన్నా బెటర్ గా ఎవరైనా వస్తారేమో అన్న ఆలోచనతో, పిచ్చి భ్రమతో మిమ్మల్ని దూరం చేసుకుంటూ ఉంటారు. మీరు చాలా జెన్యున్ గా వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి కూడా అప్పటి వరకు మీ మీద ప్రేమ ఉంటుంది. కానీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడు, ఇంకొకరు ఎవరైనా వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు మీ దగ్గర నుంచి కొంచెం దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, వాళ్ళ లైఫ్ లో మీరు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకొని మీరు కనుక వాళ్ళ రిలేషన్ లో ఉంటే బాగుంటుంది. అలా కాదు, మీతో పాటు వాళ్ళు ఇంకా చాలా మందితోటి మల్టిపుల్ రిలేషన్స్ లో ఉన్నారు అని తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తుల గురించి ఆలోచించాలి. దయచేసి చెప్తున్నాను, ఖచ్చితంగా మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సాధారణంగా ఒకరితో కాకుండా ఇంకా ఎక్కువ వ్యక్తులతోటి మల్టిపుల్ రిలేషన్స్ ని మెయింటైన్ చేసేవాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తారండి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం అనమాట. కారణం లేకుండా ఊరుకూరుకునే మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళ లైఫ్ లో ఇంకా ఏదో ఉంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇట్లాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మేసి మీరు కనుక వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా మోసపోతారు. మోసపోయిన తర్వాత కళ్ళు తెరవటం కన్నా ఫస్టే వాళ్ళేంటో మనం అబ్జర్వ్ చేసి తెలుసుకొని ఆ తర్వాత రిలేషన్ ని కొనసాగిస్తే బాగుంటుంది. ఏదైనా సరే, ప్రేమైనా, ఫ్రెండ్షిప్ అయినా, అలాగే భార్యాభర్తల సంబంధం అయినా సరే. భార్యాభర్తల సంబంధం అయితే మీరు మొదట్లోనే ఇట్లాంటివి తెలుసుకుని ఖండించడం చాలా చాలా ముఖ్యమండి. బాగా ఎక్కువ టైం తీసుకొని వాళ్ళ చేతుల్లో మోసపోయిన తర్వాత బయటికి రావడానికి ఇబ్బంది అయిపోతుంది అనమాట, భార్యాభర్తలు అయితే ముఖ్యంగా. కాబట్టి స్టార్టింగ్ లోనే మీరు ఆ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు అనేది తెలుసుకొని జీవిత భాగస్వామిగా అంగీకరిస్తే బాగుంటుంది. అట్లా కాకుండా మీకు తెలియకుండా ఆల్రెడీ మీ లైఫ్ లోకి వచ్చేసారు, వచ్చేసిన తర్వాత వాళ్ళ విషయాలు కనుక మీకు ఒక్కొక్కటిగా తెలుస్తూ ఉంటే ఎక్కువగా ఆలస్యం చేయకుండా వాళ్ళతోటి మీ రిలేషన్ ని కొనసాగించాలా లేదా అన్న విషయాన్ని మీరే నిర్ణయించుకోండి. తీరా టైం మించిపోయిన తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది మీకు సాధకంగా ఉండదన్నమాట. తీసుకునే నిర్ణయం ఏదైనా సరే మంచిదైతే అతి త్వరగా తీసుకోవటం చాలా మంచిదన్నమాట. స్పీడ్ గా మనం నిర్ణయించుకోవాలి ఇట్లాంటి విషయాల్లో. చేయి దాటిపోయిన తర్వాత మనం ఏమి చేయలేము. ఇకైతే ఎందుకు ఇలాగా అందరినీ అవాయిడ్ చేస్తూ ఉంటారు అని అంటే 2 పాయింట్స్ చూసాం కదా. ఒకటి, మీరంటే అలుసైపోవటం, బోర్ కొట్టడం, మీరు వాళ్ళ వెనకాల పడుతూ ఉంటారనమాట, అందుకని మిమ్మల్ని కట్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ లైఫ్ కి ఎవరైనా కొత్తగా ఎంటర్ అయ్యారనుకోండి, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తో మిమ్మల్ని దూరం
పెడుతూ ఉంటారు అనమాట కారణం లేకుండా. మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మీరు మెసేజ్ చేస్తే ఆన్సర్ చేయరు, ఉంటుందిలే పడి ఉంటాడులే ఎక్కడికి పోతాడు అన్న ఒక అభిప్రాయంతో చూస్తూ ఉంటారనమాట. ఇట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఎన్నిసార్లు మీ ఇద్దరి మధ్య దెబ్బలాట జరిగినా సరే మీరే ఫస్ట్ వెళ్ళి వాళ్ళని పలకరించటం. ఇక్కడ చాలా మంది కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారండి. వాళ్ళతో ఎన్నిసార్లు మనకి ఇబ్బందులు ఎదురైనా సరే ఏం చేస్తుంటారంటే, వీళ్ళే వెళ్ళి పలకరిస్తూ ఉంటారు, వీళ్ళే కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, వీళ్ళే సారీ చెప్తా ఉంటారు, పరిస్థితుల్ని వీళ్ళే అర్థం చేసుకుంటా ఉంటారు. కానీ వాళ్ళు ఏమాత్రము వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయరనమాట. పరిస్థితి ఏంటనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. అయినా సరే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా సరే నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే, వాళ్ళ మీద ఉన్న ప్రేమతోటి, వాళ్ళ మీద ఉన్న ఇష్టంతో, వీళ్ళు సారీ చెప్పేది ఏంట్లే మనోళ్లే అన్న ఇదితో అభిప్రాయంతో మీరు ఎప్పట్లాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళేమనుకుంటారు, చాలా అలసిగా చూస్తారనమాట. మనం ఎన్ని చేసినా సరే చివరికి మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళని మనం ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పేసి రకరకాలుగా మన గురించి అభిప్రాయాల్ని నోట్ చేసుకొని మనల్ని ఏడిపిస్తూ ఉంటారు. 3 కారణాలు చూసేసాం కదా ఫ్రెండ్స్. అయితే ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో మనం చిక్కకూడదు, మనం మోసపోకూడదు, వాళ్ళు మనకి ప్రయారిటీ ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి? సడన్ గా మనల్ని ఆఫ్ చేసేసారు కదా, అప్పుడే మనం హుషారుగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనల్ని ఎవరైనా సరే మనకి ఇష్టమైన వ్యక్తులు అవాయిడ్ చేస్తుంటే మనం ఏం చేయాలనేది దాని పరిష్కార మార్గం చూసేద్దాం. అది కూడా చూడాలి. ఏం లేదండి, ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు సడన్ గా మీతో సరిగ్గా మాట్లాడట్లేదు అనుకోండి, మీరు ఫోన్ చేసినా సరే కట్ చేయటము, లేదంటే బిజీగా ఉన్నానని చెప్పటము. నిజంగా బిజీగా ఉంటే మాత్రం ఏమీ ప్రాబ్లం లేదండి, అట్లాంటి వాళ్ళు మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. బిజీగా లేకపోయినా సరే బిజీగా ఉన్నట్టు చూపిస్తూ మనసులతో ఆడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. లేదంటే ఎలా వస్తుంది చెప్పండి? ఎవరో ఒకళ్ళు బుద్ధి చెప్తేనే కదా వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఎవరైనా సరే మనల్ని అవాయిడ్ చేస్తున్నారు అని తెలియగానే మనం వాళ్ళ వెనకాల పడి, ప్రాధేయపడి, బ్రతిములాడి, కాళ్ళు పట్టుకొని ఏడ్చి, మళ్ళీ మళ్ళీ మనమే కాల్స్ చేసి, మళ్ళీ మళ్ళీ మనమే సారీ చెప్పి, మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేసిన మిస్టేక్ ని కూడా మన నెత్తి మీదే వేసుకొని మనమే వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉన్నంత వరకు అర్థమవుతుందో ఫ్రెండ్స్, మనల్ని చాలా తక్కువగానే చూస్తూ ఉంటారు. వాళ్ళకుండే పనులు వాళ్ళు బిజీగా ఉంటున్నప్పుడు మనకున్న పనులతో మనం ఎందుకు బిజీగా ఉండకూడదు? మనం పని పాట లేని వాళ్ళమా? వాళ్ళ వెనకాల తిరగటానికి మాత్రమే మనం ఉన్నామా? మనకేమాత్రం పనులు లేవా? ఒక్కసారి ఆలోచించి మీరు కనుక వాళ్ళకి ఫోన్లు చేయటం మానేసేయండి, సైలెంట్ అయిపోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చేయాల్సింది మొట్టమొదటి పని, అవతల వ్యక్తులు మనల్ని ఆఫ్ చేస్తుంటే మనం సైలెంట్ అయిపోవటం. అప్పటిదాకా మనం ఎంతో ఎంపర్లాడాము, ఎంతో వాళ్ళ వెనకాల పడ్డాము, ఎంతో ప్రాధేయపడ్డాము, ఎంతో మనము వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చాము. అట్లాంటి వ్యక్తులము సడన్ గా మనం సైలెంట్ గా అయిపోయాం అనుకోండి, వాళ్ళకి ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు నా వెనకాలే ఉన్న వీళ్ళు ఎందుకు ఇలా సైలెంట్ అయిపోయారు? ఒకవేళ వీళ్ళ లైఫ్ లోకి వేరే ఎవరైనా వచ్చారా, లేదంటే ఏమైనా మార్పులు జరిగినాయా అని చెప్పేసి ఆలోచనలు స్టార్ట్ చేస్తారనమాట. మీరు దూరం అయిపోతారేమో అన్న ఒక ఆలోచన అనేది వాళ్ళ మనసులో స్టార్ట్ అవుతుంది. ఆ ఆలోచన ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీకు ముఖ్యత్వం ఇవ్వడానికి వాళ్ళు చూస్తారు. మిమ్మల్ని ఎక్కువగా ఎదురు చూపించకుండా మీకు కాల్ చేస్తారు, మీతో మాట్లాడతారు. ఇంతకు ముందు ఫస్ట్ లో ఎంత ఎక్సైట్మెంట్ గా మీతో అయితే ఉన్నారో అదే ఎక్సైట్మెంట్ ని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంత ఎక్సైట్మెంట్ గా ఉంటారో కదండి, మనకి ఫోన్ చేస్తారు, మనం అంటే ఇష్టం అంటారు, మనమే ప్రాణం అంటారు, అలాగే మనం లేకపోతే ఉండలేము అని అంటారు. అలాంటి వ్యక్తులు సడన్ గా మనల్ని దూరం చేస్తూ ఉంటే మనం చేయాల్సింది ఏమీ లేదండి, చాలా సైలెంట్ గా ఉండటము. మనం ఈ ఒక్క సైలెంట్ అనే ఆయుధాన్ని కనుక యూజ్ చేసామనుకోండి, అది వాళ్ళ మనసులో గుచ్చుకుంటుంది. ఇన్నాళ్ళు నా వెనుక పడిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు అన్న ఆలోచనతోటి మీకు ముఖ్యత్వాన్ని ఇవ్వటానికి ట్రై చేస్తారు. ఇంకొకరి రిలేషన్ లో ఉన్నప్పటికీ మీ విలువ ఏమాత్రము తగ్గదు. మీ విలువ తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరకు ఖచ్చితంగా వచ్చి చేరతారు. వాళ్ళు కనుక మంచి వ్యక్తులైతే అసలు వదులుకోకండి. మీతో కాకుండా మళ్ళీ మల్టిపుల్ గా వాళ్ళు కనుక రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తున్నట్లయితే సైలెంట్ అయిపోయిన మీరు అది కంటిన్యూ చేయడమే, వాళ్ళని కట్ చేసేయడమే. చాలా సైలెంట్ గా కట్ చేసేసేయాలండి ఇట్లాంటి వాళ్ళని, లేదంటే లైఫ్ చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా వాళ్ళతోటి, సపోజ్ మనం టీవీ అనుకోండి, మన జీవితం తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టామంటే మన టీవీ రిమోట్ వాళ్ళ చేతిలో ఉన్నట్టే, వాళ్ళు ఆడిచ్చినట్టుగా మనం ఆడుతూ ఉండాలన్నమాట. ఎవరు కూడా ఇంకొకళ్ళ చేతిలో కీలు బొమ్మ కాకూడదు. మనకుండే మానసిక పరిపక్వత ఏదైతే ఉందో దానిని మనం బలపరుచుకుంటే, ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటే ఇట్లాంటి విషయాల నుంచి తొందరగా బయటపడవచ్చు.
ఎప్పుడైతే మీరు బతిమలాడుతూ వెనకపడుతూ వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటారో అప్పటి వరకు మీకు విలువ అనేది ఇవ్వరనమాట. మీ అభిప్రాయాలకి విలువ ఇవ్వాలి అని అన్నా, మీకు విలువ ఇవ్వాలి అని అన్నా, మీకు టైం స్పెండ్ చేయాలి అని అన్నా, మీ మీద ప్రేమని 10 కాలాల పాటు అలానే ఉంచుకోవాలి అని అన్నా, కొంచెం డిస్టెన్స్ ని మెయింటైన్ చేసి చూడండి. ఫస్ట్ లో కాస్త కష్టంగా అనిపించినా సరే ఆ డిస్టెన్స్ మీ ఇద్దరిలో ఉన్న దూరాన్ని తగ్గించి మళ్ళీ మీ మనసుకి ఎవరైతే ఇష్టమో వాళ్ళని మీ దగ్గరికి ఖచ్చితంగా చేరుస్తుంది. ఫ్రెండ్స్, మీలో కూడా ఎవరైనా సరే అనవసరంగా ఎదుటి వ్యక్తులు అవాయిడ్ చేస్తున్నారు అని బాధపడుతూ ఉన్నట్లయితే నేను చెప్పినట్టుగా ఒకే ఒక పాయింట్ ని మీరు కనుక ఫాలో అయ్యారనంటే వాళ్ళు కట్ చేసినప్పుడు మీరు కూడా కట్ చేసేసేయండి. వాళ్ళకి లేని ప్రేమ నాకు అవసరం లేదు అన్న భావనతో మీరు ఎప్పుడైతే మెలుగుతారో మీరు వద్దనుకున్నా సరే మీ ప్రేమ మీ వెంట పడుతుంది అనమాట. వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి సూపర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. Until then,